అందరికీ నమస్కారం। ఈ రోజు మనం మోకాళ్ళ నొప్పికి సంబంధించినటువంటి రెండో భాగాన్ని తెలుసుకుందాం। ఈ నొప్పి రావడానికి కారణాలు తెలుసుకున్నాం। ఇవే కాకుండా మనం చేయకూడనటువంటి కొన్ని పనులు కూడా ఉన్నాయి। అవి కూడా మనం మానేసినట్టయితే ఈ మోకాళ్ళ నొప్పి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు। ఒకటి, మోకాళ్ళ మీద ఎక్కువ బరువు పడేటువంటివి, ప్రెషర్ పడేటువంటివి పనులను మనం చేయకూడదు। బాగా మెట్టులు, ఎత్తులు ఉన్నటువంటి మెట్టులు ఎక్కడం, బరువులు మొయ్యడం ఇలాంటివి మనం చేయకూడదు। అదే రకంగా జిమ్ చేసేవాళ్ళు, యాక్టివిటీస్ చేసేవాళ్ళు మోకాళ్ళ మీద ప్రెజర్ పడకుండా మోకాళ్ళకి రక్షణగా ఏదైనా మనం బ్యాండేజ్లను వాడుతూ మన యాక్టివిటీస్ని కంటిన్యూ చేయాలి। తర్వాతది వెయిట్, మన శారీరకమైనటువంటి బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రెషర్ అంతా మోకాళ్ళ మీద పడి మోకాళ్ళు త్వరగా అరిగిపోవడానికి, డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది। కాబట్టి వెయిట్ని కూడా మీరు మెయింటైన్ చేసినప్పుడు, తర్వాత ఈ పోస్చరల్ కరెక్షన్స్ అంటే మనం సరిగ్గా నించోకపోవడం వల్ల, ఇప్పుడు స్త్రీలు ఉన్నారనుకోండి, వంట చేసేటప్పుడు ఒకే కాలు మీద శరీరం యొక్క బరువంతా పెట్టడం వల్ల ఆ మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పడి ఆ మోకాలు డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి। కాబట్టి మనం నించునేటప్పుడు, నడిచేటప్పుడు సరైనటువంటి విధంగా నడవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్। రెండు పాదాల మీద వెయిట్ అంతా సక్రమంగా పడేలాగా చూసుకొని ఉంచడం, దీన్ని పోస్చరల్ కరెక్షన్ అంటారు। దీనిని కూడా మనం కరెక్షన్ చేసుకోవడం వల్ల మోకాళ్ళు నొప్పి నుంచి బయటపడవచ్చు। దీన్ని బయటపడడానికి చెప్పులు, సరైనటువంటి చెప్పులు, మరి ఎత్తు హీల్స్ ఉండేటువంటి చెప్పులు వాడకున్నా, షూస్ వాడకున్నా, మన శరీర బరువుకి, మన పాదానికి సరిగ్గా సూట్ అయ్యేటువంటి ఫుట్వేర్ని వాడడం వల్ల కూడా మనం మోకాళ్ళ నొప్పి నుంచి బయటపడవచ్చు। నిన్న నించునేటువంటి ఆసనాలను మనం తెలుసుకున్నాం। ఈరోజు పడుకొని ఏ ఆసనాలు చేయవచ్చో ఆ ఆసనాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం। పడుకునేటువంటి ఎక్సర్సైజ్ ఎలాగో ఇప్పుడు చూద్దాం। ఇలా వెళ్ళకెలా పడుకొని కాలిని ఎంత వీలైతే అంత పైకి ఎత్తడం, దించడం, ఇలా చేయడం వల్ల హ్యామ్ స్ట్రింగ్స్, థై మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి। ఒక్కొక్క కాలే చేయండి। ఒక కాలుతో 10 సార్లు శ్వాస విడుస్తూ లేపాలి, వదులుతూ దించాలి। ఇది నడుము నొప్పికి కూడా చాలా మంచిది। అలాగే కుడి పక్కగాను, కుడి కాలుతోనూ ఎడమ కాలుతోనూ చేయాలి। ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజు, తొడకి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది। ఇలా 10 సార్లు ఒక సెట్టు, అలాంటివి 2-3 సెట్లు చేయండి। ఆ తర్వాత కాలుని ముడుచుకోండి, ఎంత వీలైతే అంత ముడుచుకోండి। ఇలా పట్టుకొని ఈ మోకాల్ని పవన ముక్తాసనం అంటారు। ఈ మోకాల్ని ఎంత వీలైతే అంత ఛాతీకి టచ్ అయ్యేలాగా నొక్కుంచాలి, శ్వాస విడిచి మళ్ళీ శ్వాస తీసుకుంటూ చాచాలి। శ్వాస విడుస్తూ ముడుచుకోవాలి, శ్వాస తీసుకుంటూ చాచాలి। ఇలా కూడా 10 చేస్తే ఒక సెట్, అలాంటివి 2-3 సెట్లు చేయండి। 2 కాళ్ళతో చేయండి, విడుస్తూ ముడవాలి, తీసుకుంటూ చాచాలి। ఇలా ఇది అయిపోయిన తర్వాత ఉత్తాన పాదాసన సైక్లింగ్ అంటాం। ఇది మోకాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా మోకాళ్ళకి చక్కనైనటువంటి ఎక్సర్సైజ్। ఇలా పూర్తిగా శ్వాస తీసుకుంటూ చాచాలి, విడుస్తూ ముడవాలి, ఇలా 10 సార్లు। అదే రకంగా రివర్స్లో మీ మోకాలు జాయింట్కి చక్కగానైనటువంటి ఎక్సర్సైజ్, లెగమెంట్స్, టెండోన్స్ చక్కగా స్ట్రెచ్ అవుతాయి। అలాగే ఎడమ కాలుతో మనకి ఈ మోకాలు మధ్యన ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా బాగా తయారవుతుంది। చక్కగా లూబ్రికెంట్ బాగా తయారయ్యి మోకాళ్ళు అరుగుదల లేకుండా ఈ ఎక్సర్సైజ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది। అలాగే కార్టిలేజ్ కూడా డెవలప్ అవుతుంది ఇది చేయడం వలన। కాబట్టి చక్కగా సింపుల్ ఎక్సర్సైజ్ అండి। కాలు ముడుస్తూ శ్వాస విడవాలి, తీసుకుంటూ చాచాలి। అలాగా కుడి కాలుతో 10 సార్లు, ఎడమ కాలుతో 10 సార్లు, క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు చేయండి। ఇది చాలా సులువైనది, అందరూ చేసుకోదగింది, ఎంతో ఉపయోగకరమైనది। 2 కాళ్ళని ముడుచుకోవాలి। ఇలా ముడుచుకొని 2 పాదాల మధ్య దూరం పెట్టి ఈ నడుముని ఎత్తాలి,
నడుమును ఎత్తడం వల్ల ఈ థై మజిల్స్ బాగా స్ట్రెంథన్ అవుతాయి. ఇలాగా ఒక 10 సెకండ్లు ఉంచాలి, మళ్ళీ దించాలి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ లేపాలి, వదులుతూ దించాలి. ఇలా చేసినప్పుడు మీరు గమనించినట్టయితే ఈ తొడ కండరాలన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి, బలాన్ని కూడా చేకూరుస్తాయి. తీసుకుంటూ వదులుతూ 10 సార్లు చేసి మళ్ళీ 10 సెకండ్లు ఇలా ఉంచాలి. 1 2 3 4 అలా 10 సెకండ్లు ఉంచాలి. ఇది సేతుబంధాసనం అంటారు. దీన్ని ఒక 10 సార్లు 3 సెట్ల చొప్పున ఈ ఎక్సర్సైజులు చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజులతో పాటు ఈ స్ట్రెచ్చింగ్స్తో పాటు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ థెరపీస్ ద్వారా కూడా మనం ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. అందులో మొదటిది ఆక్యూపంక్చర్. ఆక్యూపంక్చర్ ఈ మోకాలు నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం మోకాలు నొప్పిని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. 2 మసాజ్. మన మోకాలకి బలాన్ని చేకూర్చడానికి, రక్త ప్రసరణ జరగడానికి, ఆ మోకాల్లో ఉండేటువంటి అన్ని భాగాలు బలంగా అవడానికి ఈ మసాజ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అది చక్కగా తెలిసిన వాళ్ళు మసాజ్ చేయడం తెలిసిన వాళ్ళ చేత చక్కగా చేయించుకున్నట్టయితే మోకాళ్ళు కూడా బలంగా ఉంటుంది. మోకాళ్ళకి మనకి విటమిన్స్, మినరల్స్ మన శరీరంలో తగ్గడం వల్ల కూడా మనకి ఈ మోకాలు నొప్పి వస్తుంది. డాక్టర్ని సంప్రదించి కాల్షియం, డి విటమిన్ ఇలాంటివి తక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. వాటిని కూడా మీరు సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా మనం మోకాలు నొప్పిని తగ్గించుకోవచ్చు. అదే కైరోప్రాక్టిస్ అంటే మన మోకాల్లో ఏదైనా డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు, డిస్లోకేట్ అయినప్పుడు మనం దాన్ని సరి చేసుకోవడం వల్ల కూడా మనం ఈ మోకాలు నొప్పిని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ రకమైనటువంటి వైద్య పద్ధతులను కూడా మీరు ఫాలో అవుతూ ఈ స్ట్రెచ్చింగ్స్ని, స్ట్రెంథనింగ్ని చేసుకుంటూ ఈ మోకాలు నొప్పిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఇంత సులువైనటువంటి విధానాన్ని మీరు ఫాలో అవుతూ మోకాలు నొప్పి బారి నుంచి బయటపడి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. ఓం సర్వే జనాం సుఖినో భవంతు.